పెండ ఎన్టీఆర్ గారు అంటే ఇప్పుడు పొలిటికల్ చేంజెస్ వస్తున్నాయి, తర్వాత పార్టీలు చేంజెస్ వస్తున్నాయి. ఈ కొత్తగా వస్తున్నటువంటి యూత్కున్న ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. అంటే అంత ప్రపంచం సృష్టించిన ఎన్టీఆర్ 5 yearsకి ఎందుకు ప్రజలు అదే చెప్తున్నా. ఇప్పుడు ఆయన పెద్ద పెద్ద వాళ్ళతో ఢీకొని వాళ్ళని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. అదే సందర్భంలో ఆయన వాళ్ళ పార్టీని కూడా జాగా చేసుకొని కొత్త అంతా యూత్ వచ్చారు. మన యూత్కి వాళ్ళ ఆలోచనలు తేడా వస్తాయి. ఆలోచన తేడా ప్రకారం కొంత చూడాలా. అవి అట్లా చేసే టికెట్లు కూడా మార్చిండు అప్పుడు. అంత కొత్త పిల్లకాయలకి ఇచ్చాడు, ఎవరెవరికో అర్ధశ్రేణులకు ఇచ్చాడు. కొంతమందికి అర్ధశ్రేణి తెలుసు, ఓడిపోయిన తెలుసు కానీ గెలిచి వాళ్ళు తెలిసారు కదా అప్పుడు. ఓకే, అట్లా ఇది అయింది. అందులో ఈ మార్పుని ఆయన సరిగ్గా గమనించుకోవడం ఒకటి. అంటే పొలిటికల్ ఇన్సైడ్ ది డెమోక్రసీ కొంచెం తక్కువ చేశాడు. నేనే అనే పద్ధతులు ఉండేవాడు. ఓకే, ఇంటర్నల్ పార్టీ అందరుగా అవన్నీ చంద్రబాబు నాయుడు జోస్లో క్యాచ్ చేసుకున్నాడు. ఓకే, అవన్నీ అడ్వాంటేజ్ తీసుకుంటూ అంటే డెఫినెట్గా నెక్స్ట్ ఎన్నికలు ఎవరు వెళ్ళినా ఎన్టీఆర్ కాలు మొక్కాలంటే పొద్దున్నే 4-5కి వెళ్ళి, అంతేనా సార్? నాకు కూడా అనుభవం ఉంది. మీరు కూడా మొక్కే వాళ్ళు? చెప్తున్నా, ఆయన ఎంత చేసేది, ఎవరిపైనా ముందర కాళ్ళకు దండం పెట్టి తర్వాత చూడాలి. ఓకే, ఖచ్చితంగా. మొన్న వెంకయ్యనాయుడు చెప్తారు కదా, వెంకయ్యనాయుడు తెల్లవారు ఆయన పోతే ఆడవాళ్ళతో ఆయన కాళ్ళు మొక్కారంట. ఎవరు సార్? ఆడవాళ్ళందరూ ఆయన కాళ్ళు మొక్కుతుంటే ఇదేంటి సార్ అడిగాడంట వెంకయ్యనాయుడు గారు. ఓకే, అదే ఏం చేద్దాం, వాళ్ళ ఇష్టం బ్రతన్నారంట. వాళ్ళ ఇష్టం. ఏమిటి కాళ్ళు మొక్కారు, వాళ్ళే జెండా బీకేశారు వాళ్ళు ఆడవాళ్ళని. ఓకే, అది అంటే నేనేంటంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సెకండ్ టైం ముఖ్యమంత్రి అయినాక తిరుమల కొండకు వచ్చాడు. ఓకే, అప్పుడు తిరుపతిలో ఏమైందంటే తిరుపతి మొత్తం ఇదంతా దేవస్థానం భూములు ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టేశారు. ఓకే, దాదాపు హాఫ్ ఆఫ్ ది తిరుపతి విలేజ్ ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టేశారు. ఎవరు చేసారు? టీటీడీ వాళ్ళు. టీటీడీ వాళ్ళు. ఓకే, ల్యాండ్ గ్రాబింగ్ అంటే ఏంటి, మేము ప్రూవ్ చేసుకోవాలి మా ల్యాండ్ నిజాయితీని, కేసు వేసేవాడు కాదు. అది కోర్టుల చుట్టూ తిరిగి వాళ్ళ వల్ల కాలే పాపం రైతులు అంతా చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడు ఒక లాయర్ సలహా ఇచ్చాడు, కృష్ణనాయుడు అని ఆయన సలహా ఇచ్చాడు. మరి నేను ఇది అబ్బదరా అట్లా నాయన తిరిగిపోండి, ఇది చేస్తాడు, ఇది పొలిటికల్ డెసిషన్ తీసుకోవాలి తప్ప కోర్టుల డెసిషన్ తీసుకోవు అని. ఏంటంటే కోర్టు కూడా రెగ్యులర్ కోర్టు కదా, అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కోర్టు. అది 2 నెలలకు ఒకసారి క్యాంప్ వేసుకుంటారు ఎక్కడ వచ్చాడు, అది బోర్డు అంతా. అందువల్ల అప్పుడు నేను పొలిటికల్గానే అన్ని పార్టీని కలుపుకొని నిజాయితీ అధికారుల ల్యాండ్ ఓనర్స్ అసోసియేషన్ కమిటీ పెట్టి దానికి నేను చైర్మన్గా, సిపిఎం అప్పుడు మాల్యాద్రి ఉన్నాడు, తర్వాత అందరూ కలిసి చేసాం. పెద్ద మూమెంట్ చేసినా అట్లా ఆగింది కానీ అది కొలికి రాలే. అప్పుడు ఎన్టీ రామారావు సెకండ్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన దగ్గరికి పోయినాం. అప్పుడు టీడీపీ కూడా సపోర్ట్ చేశారు మాకు. అపాయింట్మెంట్ ఇస్తే నేను 2-3 పోయినాం. ఆయన అటు కూర్చున్నాడు, లక్ష్మీపతి పక్క కూర్చుంది, ఇద్దరు. నేను మామూలు పోగా నమస్కారం పెట్టి అప్పుడు ఈవో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నాడు. ఓకే, ఆయన ఈ అపాయింట్మెంట్ ఫిక్స్ చేయించి. నిమ్మల రమేష్ కుమార్ మన నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఓకే, టీడీపీ బోర్డు చైర్మన్ ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషనర్గా ఉండి వివాదం మొన్నటి వరకు కూడా ఉన్నాడు కదా సార్. అదే 2019 వరకు ఉన్నాడు ఆ రమేష్ కుమారే. అప్పుడు ఈవో, టీటీడీ ఈవో. ఓకే, ఆయన తెలుగు స్టూడెంటే. ఓకే, ఆయన నేను పోయిన కుర్చీట్లు లాక్కొని నేను పక్కన కూర్చొని చెప్పడం మొదలుపెట్టా. లక్ష్మీపాతి లేచి వెళ్ళిపోయింది అది కూర్చోకుండా. ఎందుకు అది చెప్తున్నా, నేను గమనించలే. అయిపోయి బయటకు వచ్చినాక ముందుకేసినాడు అన్నాడు, మీ పని కాదయ్యా అన్నాడు. కాదయ్యా అన్నాడు, మీ పని కాదన్నాడు. ఏంటన్నా, వచ్చేవాళ్ళందరూ పోయి ఆయన దండం పెట్టారు, ఆయన దండం పెడుతున్నారు. వచ్చేవాళ్ళందరూ ముందు లక్ష్మీకాంత్ దండం పెట్టి ఆయన దండం పెట్టేవాళ్ళు. ఇద్దరు కాలు మొక్కాలా? లక్ష్మీపార్వతి కాలు మొక్కి ఎన్టీఆర్ గారు కాలు మొక్క అంతే, పక్క పని కూర్చుంటారు కదా, పెట్టాలి. మీరు మొక్కలే? మాకు అలవాట్లేదు కదా. నేను పోగానే కుర్చీ లాగా ఎక్స్ప్లెయిన్ చేసి విన్నాడు, ఆమె వెళ్ళిపోయింది. అప్పుడు చెప్పాడు, అందరూ పోయి ఆమెకి దండం పెడుతుంటే నువ్వేందా పక్కన కూర్చొని మాట్లాడింది, నీ పని అవుద్దా ఇంకా అని అన్నాడు. అయిందా పని? అయిందా? అవ్వకపోతే పోన్లే అన్నా, నేను ఫైట్ చేసుకుంటాను అని. కాలే, పని కాలే, అప్పుడు కాలేదు. మళ్ళీ ఆమె పెండింగ్ పెట్టించింది నాకు తెలిసినంత లక్ష్మీపార్వతి. ఎందుకంటే దాదాపు 1000 ఎకరాల భూమి వివాదం. ఒక్కొక్క ఎకరానికి 10,000 ఇచ్చినా కూడా కొన్ని కోట్లు అవుతుంది. లక్ష్మీపార్వతి బాగా నడిపించింది ఆ టైంలో. మేము ఏం చేసామంటే అట్లా కాదు ఫైట్ చేసాం. ఈలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. ఓకే, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు తెలుసు కదా, ఫస్ట్ ముఖ్యమంత్రి అయ్యి తిరుపతి రాగానే ఫస్ట్ మీటింగ్ తీసుకుని ఇచ్చాడు నేను రద్దు చేయమని. అంటే ఫస్ట్ ల్యాండ్ గ్రాబింగ్ కేసు రద్దు చేస్తామని ప్రకటించేసాడు. అది పెద్ద ఇమేజ్ వచ్చింది మాకు. అది బాధ. అట్లా ఎన్టీ రామారావు
కొన్ని విషయాలకు వచ్చేకాడికి ఆయన పైన చూశాడు, కింద ఉన్న అసంతృప్తి ఆయన పసిగట్టలేకపోయాడు. మామూలు వాళ్ళు పోయి ఆయన కలిసడానికి వీల్లేదు. వీళ్ళు కాదు అంటే వీళ్ళంటే ఆయన అలవాట్లు తెల్లవారుజాము 4 గంటలకు పోవాలి, కలవాలి, ఇంత డ్యూటీకి వెళ్తాడు అంటే యాక్సెసిబిలిటీ తక్కువైంది సామాన్య ప్రజలకి. దాని అంతా చంద్రబాబు నాయుడు క్యాష్ చేసుకున్నాడు. ఇంట్లో లక్ష్మీపార్వతి ఆయనకి భార్య అయిన తర్వాత ఆమె మొత్తం పెత్తనం మొదలుపెట్టింది. ఓకే, రాజకీయ పెత్తనం. లక్ష్మీపార్వతి బ్యాక్గ్రౌండ్ అంతా బాగా అందరికి తెలిసినోళ్ళే కదా, జీర్ణించలేకపోయారు. టీడీపీలో ఎక్కువ మంది జీర్ణించలేకపోయారు. దానికి అడ్వాంటేజ్ తీసుకున్నాడు. తీసుకొని ఈ పార్టీని పోతుంది, నాశనం అయిపోయేటుంది, ప్రమాదం వచ్చేటుంది అని చెప్పని తిరుగుబాటు చేసి ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు. చేయడం వల్ల ఏమైందంటే సరే మా అమ్మని ద్రోహం చేశాడని, పిల్లనిచ్చాడు ద్రోహం చేశాడని అంటారు, కానీ అప్పుడు అది చేయకపోతే పార్టీ నిలబడేది కాదు, టీడీపీ ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు టేకప్ చేయకపోతే పార్టీ పతనమయ్యేది. ఆయన వల్ల కాదు, నడిపించలేడు. ఇప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మొట్టమొదటి అల్లుడు, పెద్ద ల్యాండ్ లార్డు. అంతవరకు కూడా టీడీపీలో మొదటి నుంచి ఉన్నాడు. అతను చేయలేని పని ఇతను చేశాడు కదా, మామూలుగా అడ్వాంటేజ్ ఆయన తీసుకోవాలా. రైట్. కానీ ఇతను హార్డ్ వర్కరు, చాలా చాలా క్రూడ్గా ఆపరేట్ చేస్తాడు. చాణక్యం బాగుంది. ఆపరేషన్ విషయంలో వీడు మనోడు చెడోడు అటు చూసుకోడు. ఆపరేషన్ సక్సెస్ కావాలా అండ్ గోల్ రీచ్ కావాలా. దానికోసం ఎంతమంది అడ్డం వచ్చినా కూడా అది పక్కన పడేసిపోతుంటాడు. అట్లేనాడు దగ్గుబాటులాగా ఉంటాడు. అంటే అవన్నీ టాక్టిక్స్ లేని సైలెంట్గా ఉంటారు. అందువల్ల కష్టపడుకున్నాడు, తంటాలు పడుకుని నిలబెట్టాడు. కానీ ఎందుకు వెన్నుపోటు పొడిచిండు చంద్రబాబు? వెన్నుపోటు అంటే నీకేమీ లేనప్పుడు పిల్లలు ఇచ్చాడు కదా, నీకు పదవి వచ్చింది, నీ మామూలు 2-3 పొడుస్తావు అని అంటారు. అది ఎవరైనా సెంటిమెంట్ అనేవాళ్ళే జనరల్గా. ఎవడైనా పోతే పార్టీని టేకప్ చేసి నాశనమయ్యే పార్టీని బతికించి ఇవాళకి పార్టీ పటిష్టంగా రన్ చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు కృషి అంటారు. చంద్రబాబు నాయుడు కానీ రోజు పట్టించుకోకపోతే ఎన్టీ రామారావు కొంచెం ఏంటంటే లక్ష్మీపాతి తెక్కల పనులు సాయం చేసేవి. లక్ష్మీపాతి విషయంగా ఏమైందంటే కరప్షన్ ఛార్జెస్ స్టార్ట్ అయినాయి. ఎన్టీ రామారావు ఆయన మాయలో పడ్డాడు, ఆమె ఏం చెప్తా చేయడం మొదలుపెట్టాడు. అది కొన్నాడంటే మొత్తం డిస్టర్బ్ అయి ఉండేది, దాన్ని నిలబెట్టుకున్నాడు. అందువల్ల సెంటిమెంటల్ అయితే మామూలు మోసం చేయడం ఉండొచ్చేమో, కానీ ప్రాక్టికల్గా పార్టీ నిలబెట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. అందుకే మేము సిపిఐ ఇప్పుడు ఆయన సపోర్ట్ చేసాం కదా. ఓకే, ఇంటర్మతో మేము క్లోజ్గా ఉన్నా కూడా మా వాళ్ళు పెద్ద నాయకులు కోటా సత్యనారాయణ, దాసరి నాగభూషణ వాళ్ళంతా కూడా ఆయన చంద్రబాబుని సపోర్ట్ చేశారు. బికాస్ ఆపరేషన్స్ ఎట్లా ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది, పార్టీ ఎట్లా ఉంటుంది, గవర్నమెంట్ నడిపించాలా అది ఇతనికి తెలుసు. యంత్రాంగా నడిపించాలో చంద్రబాబు తెలుసు. ఓకే, ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు ఆ పరిస్థితులు ఎట్లుండే సార్ అప్పుడు? ఆయన క్యాంపెయిన్ అండి, ఎక్కడ పోయిన జనం తండాలు వేసేవాళ్ళు. ఎవరు క్యాంపెయిన్కి? చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు క్యాంపెయిన్ ఎప్పుడు కూడా జనం. ఆయన చనిపోయినప్పుడు పరిస్థితి, చనిపోయినప్పుడా? సరే, అప్పటికి ఈయన ముఖ్యమంత్రి అయిపోయాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. జనంలో కూడా సపోర్ట్ ఈయనకి వచ్చేసింది. జనం ఏం తిరగబడలేదా ఎన్టీఆర్ చనిపోయిన? అదే చెప్తున్నా, మామూలు మేము అనుకున్నట్టని, కానీ అట్లా లేకపోగా పార్టీ మెజారిటీకి వచ్చేసింది. ఓకే, పార్టీ మెజారిటీ వచ్చిన తర్వాత కంట్రోల్ అయిపోయింది. వాళ్ళు ట్రై చేశారు రిబల్ చేయించడానికి, కుదరలే. అప్పుడప్పుడు పరిటాల రవి ఆయన పక్క ఉండే, ఇంద్రారెడ్డి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.